ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సొరంగంలో పరిస్థితులకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు రెస్క్యూ అధికారులు. టన్నెల్ లోపల రెస్క్యూకి ఎలాంటి ఆటంకం తలెత్తకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్లాన్ చేస్తోంది. మరోవైపు టన్నెల్ దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సో ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం టన్నెల్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. దోమాలపేట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పటికీ దాదాపు 3వ రోజు ఇది టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం టన్నెల్ దగ్గర ఏదైతే డిఫెన్స్ ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. కిట్స్ అన్ని కూడా ఇక్కడ రెడీగా ఉన్నవి. ఎప్పుడు ఏది జరిగినా ఇన్సిడెంట్కి మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా వేగవంతంగా చర్యలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలోనూ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ దాదాపు ఈ 48 గంటలు గడిచినప్పటికీ కూడా వారి ఆచూకీ మాత్రము లభించలేదు. టన్నెల్లోనూ ఏదైతే 14వ కిలోమీటర్ సమీపంలోనూ వేగవంతంగా అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా మినీ ట్రైన్ ద్వారా అక్కడికి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒక మినీ ట్రైన్ ఉంటుంది. డైలీ ఈ మినీ ట్రైన్లోనే వాళ్ళంతా కూడా సామాగ్రితో పాటు సిబ్బందిని అంతా కూడా తీసుకెళ్తారు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే లోపలికి వెళ్ళినటువంటి టీం బయటికి వస్తే తప్ప లోపల ఏం జరుగుతుంది ఏందనేది మాత్రం ఎలాంటి సమాచారం లేదు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా సింగరేణి, హైడ్రా, నేవీ బృందం కూడా ఇక్కడ ఆపరేషన్లో పాల్గొన్నవి. అంతా కూడా వేగవంతంగా చర్యలు చేపడుతున్నప్పటికీ అక్కడ లోపల మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. నిన్న మంత్రుల బృందం కూడా పర్యటించడం జరిగింది. మంత్రుల బృందం పర్యటించినటువంటి నేపథ్యంలోనూ అక్కడ చాలా కష్టసాధకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పడం జరిగింది. దీంతో మొత్తానికి ఏదేమైనప్పటికీ 150 cc మోటార్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి బురదను, నీటిని తొలగించడానికి వేగవంతంగా చర్యలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనూ దానికి సంబంధించినటువంటి ఈ మోటార్ల సహాయంతోనూ ఆ నీటిని, బురదను తొలగించడానికి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఒక్కొక్క టీం వచ్చేసి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాగ్రితో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ ఒక రూట్ మ్యాప్ చేస్తుంది. టన్నెల్లో ఎలా వెళ్ళాలి, లోపల టన్నెల్లో ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఈ దాదాపు 13 కిలోమీటర్ల తర్వాత ఈ 13.5 కిలోమీటర్ల వరకు వేగవంతంగా వెళ్ళినప్పటికీ 14 కిలోమీటర్ల సమీపంలోనూ ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు, లోపలికి వెళ్ళినటువంటి టీం ఎలా అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయాలనే దాని గురించి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంది. రూట్ మ్యాప్లో పూర్తి స్థాయిలోనూ వాళ్ళకు కావాల్సినటువంటి అంచనాను వేసుకొని అక్కడికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వైద్య బృందం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఆ వైద్య బృందంతో పాటు ఇక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఈరోజు జరిగేటటువంటి ఆపరేషన్లో పూర్తి స్థాయిలోనూ ఈ చిక్కుకున్నటువంటి 8 మందిని కూడా కాపాడేటటువంటి ప్రయత్నం భాగంగా చర్యలు వేగవంతంగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడికి పూర్తి స్థాయిలోనూ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరికొంతమంది ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధుల బృందం కూడా, నిపుణుల బృందం కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తానికి 3వ రోజు కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్పై ఇది ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి.